హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నాను. ఇక్కడ నేను 2 ఫైల్స్ పెట్టాను. ఈ 2 ఫైల్స్ మీద నేను ఇంగ్లీష్ అక్షరాలు పెట్టాను. ఈ ఇంగ్లీష్ అక్షరాల్స్‌లో మీ పార్ట్నర్స్ నేమ్స్ అంటే మొదటి లెటర్ మీ పార్ట్నర్స్ నేమ్‌లో మొదటి లెటర్ వీటిల్లో ఉంటే ఈ 2 ఫైల్స్‌లో ఉంటే 2 ఫైల్స్‌లో సెలెక్ట్ చేసుకోండి. ఒక్క ఫైల్ని సెలెక్ట్ చేసుకోండి. 2 ఫైల్స్ సెలెక్ట్ చేసుకోవద్దు. ఒక్క ఫైల్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే, మాకు నేమ్స్ లేవండి, పార్ట్నర్స్ నేమ్స్ మాకు తెలియదు అని అనుకున్న వాళ్ళు మాత్రం కలర్స్ వైజ్గా తీసుకోండి. కలర్స్ కూడా పెట్టాను. ఈ 2 ఫైల్స్లో ఏ కలర్ అయితే ఏదో ఒక కలర్ చూస్ చేసుకోండి. నేను 10 సెకండ్స్ టైం ఇస్తున్నాను. మీరు నేమ్స్ కలర్స్ చూస్ చేసుకోండి. ఫస్ట్ లెటర్ అంటే నా పేరు ఇప్పుడు దుర్గా కదా, ఆ ఫస్ట్ లెటర్లో నా పేరు డి అని వచ్చింది కాబట్టి మీరు అలా చూసుకోండి. అలా తీసుకోండి. నేమ్స్లో ఫస్ట్ లెటర్ అనేది మీ పార్ట్నర్స్ ఫస్ట్ లెటర్ అనేది తీసుకోండి. ఈరోజు అమావాస్య కూడా అండి. అది కూడా చూద్దాం ఎలా ఉంది అమావాస్య రోజు వాళ్ళ ఫీలింగ్స్. అమావాస్య రోజు ఫీలింగ్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి, లోగా ఉంటుంది, ఎక్కువ ఎనర్జీస్గా ఉంటారు. అది కూడా చూద్దాం. ఈ కంటెంట్ అనేది రాయటానికి కుదరదు మొత్తం అనేది, అందుకని నేను వీడియోలో చెప్తున్నాను అన్నమాట. అమావాస్య గురించి కూడా చూద్దాం, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అనేది. నేను 10 సెకండ్స్ టైం ఇస్తున్నాను. మీరు ఫైల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీ పార్ట్నర్స్ నేమ్స్ నేమ్స్ లేని వాళ్ళు కలర్స్ వైజ్గా చూస్ చేసుకోండి. మీ పార్ట్నర్స్ని 3 టైమ్స్ తలుచుకోండి. నేమ్స్ మీ పార్ట్నర్స్ నేమ్స్ కూడా 3 టైమ్స్ తలుచుకోండి. చూస్ చేసుకునేటప్పుడు ఓకే అండి. ఈ ఫైల్ పక్కన పెడతాను. ఇది ఫస్ట్ ఫైల్ అండి. కలర్ కూడా చూపిస్తాను. ఇది అక్షరాలు, ఇదేమో కలరు. ఓకే, 2 పక్కన పెడతాను. మీరు ఒక్కసారి మళ్ళీ చూసుకోండి, మళ్ళీ కన్ఫ్యూజన్ అవ్వకుండా. ఓకే, వీడియో స్టార్ట్ చేద్దాం. థర్డ్ పర్సన్ కార్డు వచ్చింది. ఇక్కడ థర్డ్ పర్సన్ ఉన్నారు, ఫ్యామిలీ ఉంది, అందుకని వాకవే చేయాలి అని అనిపిస్తుంది వీళ్ళకి. ఓకే, చూద్దాం ఇంకా ఏం చెప్తున్నారు. స్టక్ అయిపోయారు. ఇక్కడ నేమ్స్ అనేవి మీ నేమ్స్ కూడా ఒకేలా ఉండొచ్చండి. ఇప్పుడు సపోజ్ చెప్తున్నాను, మీ నేమ్లో ఫస్ట్ లెటర్, వాళ్ళ నేమ్లో ఫస్ట్ లెటర్, అలా కూడా తీసుకోవచ్చు. మళ్ళీ కన్ఫ్యూజన్ అవ్వకండి. వాళ్ళ నేమ్ ఒకటేనండి, మా నేమ్ ఒకటేనండి, అలా అయినా తీసుకోవచ్చు అని అనుకోవద్దు. ఎలా అయినా తీసుకోవచ్చు. మీ పార్ట్నర్స్ నేమ్స్ ఫస్ట్ లెటర్ తీసుకోండి.
ఓకేనా. ఇక్కడ ఏంటంటే గతంలో మీరు నాకు చాలా హ్యాపీనెస్ అనేది ఇచ్చారు గతంలో. నన్ను ఒక ఫ్యామిలీ మనిషిలాగా చూసుకున్నారు. అంటే ఇక్కడ మ్యారేజ్, అన్‌మ్యారేజ్, సెపరేట్‌గా మ్యారీడ్ అండ్ ఒకే ఇంట్లో, ఒకే హౌస్‌లో ఉండి మాటలు లేని వాళ్ళు, గొడవలు జరుగుతున్న వాళ్ళు, వాళ్ళ గురించి కూడా వస్తుంది. ఫ్యామిలీలో అంటే మదర్ అండ్ డాటర్, బ్రదర్ అండ్ సిస్టర్, మదర్ అండ్ ఫాదర్, బ్రదర్ అండ్ సిస్టర్స్, ఫ్రెండ్స్, అలా కూడా తీసుకోండి. మీ సిట్యుయేషన్ బట్టి మీకు ఎలా వర్తిస్తే అలా తీసుకోండి అన్నమాట. గతంలో ఏంటంటే మీరు నన్ను చాలా హ్యాపీగా చూసుకున్నారు. మీరే నా సంతోషం. అంటే మీ పార్ట్నర్ వైస్‌గా మీరు నువ్వు నా సంతోషం అనే ఫీలింగ్ మీకు కలిగేది. ఇప్పుడు అట్ ప్రెజెంట్ ఏంటంటే మీరే నా సంతోషం, మీరే నా హ్యాపీనెస్. మీతో ఉంటేనే లైఫ్ అనేది సంతోషంగా ఉంటుంది అనే భావన వీళ్ళకి ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ అనేది కలుగుతుందనమాట. ఈరోజు అమావాస్య అని కూడా చెప్పాను కదండీ! ఫీలింగ్స్ ఎక్కువ అవ్వచ్చు. కొంతమందికి లోగా ఉండొచ్చు. కొంతమందికి ఎక్కువగా ఉండొచ్చు. అలా ఉంటుంది. థర్డ్ పర్సన్ ఉన్నారు. కానీ మీరు గతంలో నాకు ఏదైతే లవ్, కేరింగ్‌ని అన్నీ ఇచ్చారో అప్పుడు నేను సంతోషంగా ఉన్నాను. హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు ఆ ఫీలింగ్స్ మనసులో వచ్చినప్పుడు ఏంటంటే మనసంతా ఒక తెలియని హ్యాపీనెస్ వస్తుంది నాకు. ఆ విషయాలు గురించి తలుచుకుంటే మీరు నన్ను ఇంతలా ప్రేమించారు. కానీ నేను మోసం చేసి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాను. వాకవే చేశాను మీ లైఫ్‌లో నుంచి మిమ్మల్ని మోసం చేసి. థర్డ్ పర్సన్ వైపు ఏదైతే మనీ కానివ్వండి, ఇక్కడ మనీయే కనిపిస్తుంది. మనీ కానివ్వండి, డబ్బు కనిపిస్తుంది ఇక్కడ. డబ్బు ఉండి థర్డ్ పర్సన్ వైపు ఒక ఛాన్స్ తీసుకొని థర్డ్ పర్సన్ వైపు వెళ్ళిపోయాను గతంలో. మీ లైఫ్‌లో నుంచి వాకవే చేసి వెళ్ళిపోయాను. మిమ్మల్ని వదిలేశాను థర్డ్ పర్సన్ చూస్ చేసుకొని. మీరు మాత్రం అప్పుడు కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, నేను మీ లైఫ్‌లోకి వస్తే మీరు మళ్ళీ నన్ను గతంలో ఉన్నట్టు ఇప్పుడు చూస్తారో లేదో నాకు తెలియటం లేదు. నాకు అర్థం కావటం లేదు. మైండ్ అంతా అలజడిగా ఉంది. ఎందుకంటే ఒకసారి నేను మోసం చేశాను. ఇప్పుడు నేను సరే అని మళ్ళీ మీ లైఫ్‌లోకి వచ్చినా సరే అంతే ప్రేమ, అంతే కేరింగ్ మీరు చూపిస్తారు నా వైపు అనే గ్యారంటీ, నమ్మకం కూడా నాకు లేదు. హోప్స్ లేవు. నాకేంటంటే మీ వైపు ప్రేమ కావాలి. మీరు గతంలో నన్ను ఎలా అయితే చూసుకున్నారో అలాంటి ఫీలింగ్స్, అలాంటి భావనలు కావాలి. నేను మీకు గతంలో న్యాయం చేయలేకపోయాను. ఇప్పుడు న్యాయం చేయాలి అని అనిపిస్తుంది నాకు. మీ వైపు కూడా మీరెంత కేరింగ్ ఇచ్చారో, ఎంత లవ్ ఇచ్చారో అది నేను ఇప్పుడు ఇవ్వాలి. అట్ ప్రెజెంట్ నేను ఇవ్వాలి అని అనుకుంటున్నాను. కానీ ఈ థర్డ్ పర్సన్ ఉన్నారు. ఏం చేయాలి అర్థం కావట్లేదు. పోనీ వాకవే చేసేసి వెళ్ళిపోదామా అంటే మైండ్ అంతా అలజడిగా ఉంది, డిస్టర్బ్‌గా ఉంది. నైట్‌లు నిద్ర పట్టడం లేదు. మీరు బాధపడుతున్నారు. మీరు లోపల బాధపడుతున్నారు. గతంలో కూడా నా మూలాన చాలా ఫేస్ చేశారు మీరు. గతంలో మీరు ఎంత ప్రేమను చూపించినా సరే నేను ఇగ్నోర్ చేసేసాను మిమ్మల్ని. మిమ్మల్ని పట్టించుకోలేదు. థర్డ్ పర్సన్ వైపు వెళ్ళిపోయాను. ఇప్పటికీ బాధపడుతున్నారు. ఇది లెస్ కాంటాక్ట్ వాళ్ళకి కొంతమందికి వర్తిస్తుందండి. నో కాంటాక్ట్, అస్సలు లెస్ కాంటాక్ట్ వాళ్ళకి కూడా కొంచెం వర్తిస్తుంది. లెస్ కాంటాక్ట్ వాళ్ళకేంటంటే మీరు మనసులో బాధపడుతున్నారు. బయటికి ఎంత నన్ను ఇగ్నోర్ చేసేస్తున్నా సరే, వాకవే మూడ్‌లో ఉన్నా సరే, నన్ను పట్టించుకోకపోయినా సరే లోపల బాధపడుతున్నారు అనే ఫీలింగ్ వాళ్ళకి కలుగుతుంది. గతంలో మిమ్మల్ని చాలా బాధ పెట్టేశాను. ఇప్పటికీ ఆ బాధ మీలో ఉంది. మీ వైపుగా వచ్చి మీకు ఒక సారీ చెప్పి నన్ను క్షమించు అని మీ వైపుగా రావాలి అని అనిపిస్తుంది. ఇవి అమావాస్య రోజు ఫీలింగ్స్ కూడానండి ఇవి. అది కూడా కనిపిస్తోంది వీళ్ళకి. అలా అనిపిస్తోంది. మీ వైపుగా వచ్చి ఒక సారీ చెప్పి మళ్ళీ మీ వైపుగా ప్రపోజ్ చేసి ఒక మంచిగా ఏదైనా వేరే ప్లేస్‌లకి తీసుకెళ్ళి ప్రపోజ్ చేసి మీతోటి నాకు ఇలా ఫీలింగ్స్ వస్తున్నాయి, ఇలా అనిపిస్తోంది నాకు మీతో చెప్పాలి. ఇవన్నీ నేను చెప్పాలి. నేను ఇంత బాధపడుతున్నాను. కానీ థర్డ్ పర్సన్ వైపు వెళ్ళాలా అర్థం కావట్లేదు. ఏం చేయాలి ఏంటి అనేది
వీళ్ళకి మీకు చెప్పాలని అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు గతంలో ఏదైతే జరిగిందో దాన్ని మీకు చెప్పి, మీకు ఒక సారీ చెప్పి, మళ్ళీ ప్రపోజ్ చేసి నా లైఫ్లోకి మళ్ళీ నువ్వు రా అని చెప్పాలి అని అనిపిస్తుంది. కానీ స్టక్ అయిపోయారనమాట. థర్డ్ పర్సన్ కూడా గుర్తొస్తున్నారు వీళ్ళకి. థర్డ్ పర్సన్ చెప్పాను కదండి, మ్యారేజ్ అయితే మాత్రం థర్డ్ పర్సన్ వైపు కూడా చాలా వాళ్ళ వైపుకే ఉండాలి. ఎందుకంటే మ్యారేజ్ చేసుకున్నాను కదా. ఫ్యామిలీ అయితే ఫ్యామిలీని వదిలి వచ్చేసేయలేను కదా. ఏం చేయాలి? అటు కాదు ఇటు కాకుండా అయిపోయింది నా స్థితి, నా పరిస్థితి. ఏం చేయాలి అర్థం కావట్లేదు. మధ్యలోనే అలా ఆగిపోయాను నేను. మీ వైపుకు రావాలా అర్థం కావట్లేదు, థర్డ్ పర్సన్ వైపు ఉండాలా అర్థం కావట్లేదు. కొన్ని థర్డ్ పర్సన్ వైపు ఉందామా అంటే మీరు గుర్తొచ్చేస్తున్నారు, పదే పదే మీరు గుర్తొచ్చేస్తున్నారు. వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా, ఏం వర్క్లో ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మీరు గుర్తొస్తున్నారు. అది వీళ్ళు అనలైజ్ చేసుకుంటున్నారు. అదే గుర్తు రావడం వలన వీళ్ళు అనలైజ్ చేసుకుంటున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే, కొన్ని థర్డ్ పర్సన్ వైపు మీ వైపు వచ్చేసి ఉందామా అంటే థర్డ్ పర్సన్ ఫ్యామిలీ కదా, మ్యారేజ్ చేసుకున్నాను కదా, వాళ్ళు కూడా ప్రశ్నిస్తారేమో రేపు. థర్డ్ పర్సన్ వైపు ఇంకొకళ్ళతో ఉంటున్నావు, ఇంకొకళ్ళతో మాట్లాడుతున్నావు అని వాళ్ళు ప్రశ్నిస్తారు కదా. ఇందులో ఈ సిచ్యువేషన్లో నేను ఏం చేయలేకపోతున్నాను. ఐఎమ్ హెల్ప్లెస్. నేను ఏం చేయలేకపోతున్నాను. రాత్రులు నిద్ర పట్టడం లేదు అని చెప్తున్నారనమాట. ఇంకా కార్డ్స్ తీస్తాను. ఈ రిలేషన్షిప్లో నేను ఏం చేయలేకపోతున్నాను, ఐఎమ్ హెల్ప్లెస్ అని చాలా బాధపడుతున్నారు అనమాట. ఈ పర్సన్ అనేది చాలా బాధపడుతున్నారు. గతంలో వాకవే చేసేసాను ఈ రిలేషన్షిప్లో. మీరు కూడా వాకవే మూడ్లో ఉన్నారు. కానీ ఒక ఛాన్స్ తీసుకోవాలని ఉంది మీ వైపుగా వచ్చి. ఇక్కడ ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుందన్నమాట. ఒక ఛాన్స్ తీసుకోవాలి మళ్ళీ ఈ రిలేషన్షిప్లో. కానీ మీరు మొండిగా ఉంటున్నారు, పట్టించుకోవట్లేదు. నాకు తెలుసు మీరు బాధపడుతున్నారు మనసులో అని. ఐఎమ్ హెల్ప్లెస్. నేనేం చేయలేకపోతున్నాను. ఈ రిలేషన్షిప్ని గురించి ఉందామా అంటే అలా ఉండలేకపోతున్నాను. సరే వాకవే చేద్దామా అంటే అలా చేయలేకపోతున్నాను. ఏం చేయాలి అర్థం కావటం లేదు. మైండ్ అంతా అలజడిగా ఉంది. మీరు చాలా బాధ ఫేస్ చేశారు నా మూలాన, చాలా బాధపడ్డారు. మీరు గతంలో నాతో చాలా సంతోషంగా ఉన్నారు. నేను ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా సరే మీరు నన్ను హ్యాపీగా ఉంచడానికి ప్రయత్నం చేశారు. నేనేం చెప్పినా వినటం, నేనేం చెప్పినా చేయటం, నేను ఎలా ఉండమంటే అలా ఉండటం. గతంలో నేను ఎలా ఉండమంటే అలాగే ఉండేవాళ్ళు మీరు. అది నచ్చుతుంది నాకు మీలో. మీరు చాలా మంచివారు. చాలా హ్యాపీగా చూసుకున్నారు నన్ను. చాలా హ్యాపీగా ఉండేలాగా చూసుకున్నారు. చాలా సంతోషంగా ఉండేలా చూసుకున్నారు మీరు నన్ను. నేనేం చేయలేకపోతున్నాను. అటు వాకవే చేయలేకపోతున్నాను, ఇటు సరే రిలేషన్షిప్లో మీ వైపుగా వచ్చి ఒక స్టెప్ తీసుకుందాము అని అలా కూడా అనిపిస్తుంది. కానీ అది చేయలేకపోతున్నాను. చాలా పెయిన్ అనుభవిస్తున్నాను, చాలా బాధ అనుభవిస్తున్నాను. నాలో ఏదో తెలియని ఒక ట్రాన్స్ఫర్మేషన్ లాంటిది, ఏదో తెలియని ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది నాలో. మీ వైపుగా కూడా జరుగుతుందండి. ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది నాలో. ఇది పూర్తిగా ఎండ్ అయిపోయింది ఈ రిలేషన్షిప్. పూర్తిగా నేను వాకవే చేసేసాను గతంలో ఈ రిలేషన్షిప్ నుంచి. కానీ ఇప్పుడు సడన్గా గుర్తుకు రావటం, ఏం చేస్తున్నా ఎలా ఉన్నా సరే సడన్గా గుర్తుకు రావటం, నేను మిమ్మల్ని మర్చిపోయాను కానీ సడన్గా మీరు గుర్తొస్తున్నారు. ఏంటిది అని అర్థం కావట్లేదు వాళ్ళకి ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది కాబట్టి వాళ్ళకి అలా అనిపిస్తుంది. మీరు చాలా ఫేస్ చేశారు నా మూలాన, చాలా బాధపడ్డారు నా మూలాన గతంలో.
కానీ మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంది, అలజడిగా ఉంది. నేనేంటంటే మీరు ఎంత ప్రేమ ఇచ్చినా, ఎంత బాగా చూసుకున్నా సరే నేను మొండిగా నా లైఫ్ నాకు ముఖ్యం, నా ఫ్యామిలీ నాకు ముఖ్యం, నాకు థర్డ్ పర్సన్ ఉంటే నాకు థర్డ్ పర్సన్ ముఖ్యం అనే వైజ్గా మీరు వాళ్ళనేది మొండిగా ఉన్నారు గతంలో. ఇప్పటికీ కూడా ఏంటంటే నాలో చేంజెస్ వస్తున్నా సరే లెస్ కాంటాక్ట్ వాళ్ళకండి. నాలో చేంజెస్ వస్తున్నా సరే నేనేంటంటే నా లైఫ్ నాకు ముఖ్యం, నా ఫ్యామిలీ నాకు ముఖ్యం, నేను హ్యాపీగానే ఉన్నాను, నేను సంతోషంగానే ఉన్నానని బయటికి పోర్ట్రే చేస్తున్నారు వీళ్ళు. నో కాంటాక్ట్లో పెట్టి లెస్ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళ వరకు మీకు ఇలా కనిపిస్తోంది. వాళ్ళ వైజ్గా వాళ్ళు రాత్రులు నిద్రపోకపోవటం, వాళ్ళు దీని గురించి ఆలోచించటం, ఇదంతా బయటికి తెలియనీయకుండా లోపల బాధపడుతున్నారన్నమాట, ఫేస్ చేస్తున్నారు. కానీ బయటికి ఏంటంటే మీరు కనిపించినప్పుడు ఏమి లేదు, అంతా బాగానే ఉంది, అంతా హ్యాపీగానే ఉంది, నా లైఫ్లో నేను బాగానే ఉన్నాను, థర్డ్ పర్సన్తో కూడా సంతోషంగానే ఉన్నాను అనే విధంగా మొండిగా పోర్ట్రే చేస్తున్నారనమాట. ఐఎమ్ హెల్ప్లెస్, నేనేం చేయలేకపోతున్నాను, మీ వైపుగా రావాలి అని అనిపిస్తుంది, కానీ థర్డ్ పర్సన్ ఉన్నారు నా లైఫ్లో, ఏం చేయాలి అర్థం కావట్లేదు అని అంటున్నారనమాట, అని ఫీల్ అవుతున్నారు. అంటున్నారంటే నాకు వాళ్ళు కాల్ కానీ మెసేజ్ కానీ చేసి చెప్పరండి, నేను ఇలా మళ్ళీ వేరేలా అనుకోవద్దు. మీరు లేకపోతే ఉండలేను అనే భావన కనిపిస్తోంది వీళ్ళకి. మిమ్మల్ని స్పై చేయటం, మీరు ఏం చేస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా, లేకపోతే వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్బుక్ కానివ్వండి, మీరు పెట్టుకునే ప్రొఫైల్ పిక్స్ అలాంటివి చూసి వీళ్ళు బాధపడుతూ ఉంటారు. కానీ పైకి మొండిగా కనిపిస్తున్నారు. మీరేంటంటే నేను బాధపడట్లేదు అన్నట్టుగా మీరు వాట్సాప్లో కానివ్వండి, ఏమన్నా ప్రొఫైల్ పిక్స్లో కానివ్వండి, నేను సంతోషంగానే ఉన్నాను, హ్యాపీగానే ఉన్నాను అనే భావన వీళ్ళలో కలిగిస్తున్నారు. కాబట్టి వీళ్ళు బాధపడుతున్నారు అన్నమాట. ఒకవేళ బ్లాక్లో నుంచి తీసిన వాళ్ళకైతే చెప్తున్నానండి, బ్లాక్లో ఉంచిన వాళ్ళకైతే అసలు ఏమీ తెలియదు కదా. కాల్స్ కానీ మెసేజ్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, అలాంటి సోషల్ మీడియా లాంటి వాటిల్లో అయితే బ్లాక్ చేసిన వాళ్ళకైతే ఏమీ తెలియదు. అసలు బ్లాక్ చేయకుండా అలాగే వదిలేశారు, ఎప్పుడైనా సరే వీడు నాకు మెసేజ్ చేస్తారేమో ఒక ఆశతో ఉన్న వాళ్ళకైతే మీరు పెట్టే స్టేటస్ని చూసి వాళ్ళు ఏంటంటే వీళ్ళ లైఫ్లో వీళ్ళు బాగానే ఉన్నారు కదా అని మళ్ళీ అలా ఒక డౌట్ వస్తుందన్నమాట వీళ్ళకి. నేను గతంలో సమానంగా ఈక్వల్గా మీకు ప్రేమను అనేది పంచలేకపోయాను గతంలో. ఇప్పుడు పంచాలన్నా సరే థర్డ్ పర్సన్ ఉన్నారు. మైండ్ అంతా అలజడిగా ఉంది, డిస్టర్బ్గా ఉంది, ఏం చేయాలి అర్థం కావట్లేదు అని ఫీల్ అవుతున్నారనమాట. ఇలా ఉందండి ఫస్ట్ ఫైల్ వాళ్ళ వరకు. మీకు ఎంతవరకు రెజినేట్ అని, ఇది అమావాస్య ఫీలింగ్స్ కూడా వీడియోలో మిక్స్ చేసి చెప్పానండి. మీకు ఎంతవరకు రెజినేట్ అయ్యింది? ఇక్కడైతే కొంచెం పాజిటివ్గానే ఉన్నారు, మీ వైపుగా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. థర్డ్ పర్సన్ వైపు తక్కువగా వచ్చింది, మీ వైపు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఇక్కడ అమావాస్య ఫీలింగ్స్ కూడా కనెక్ట్ అయినాయి. మీకు ఎంతవరకు రెజినేట్ అయ్యింది అనేది నాకు కామెంట్ ద్వారా ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇక్కడ నేమ్స్ పెట్టినట్లుగా అందరి ఫీలింగ్స్, ఇక్కడ అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి. కాబట్టి ఇలానే రావచ్చు, రాకపోవచ్చు. పర్సనల్ రీడింగ్స్లో మీ పర్సన్ గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం పర్సనల్ రీడింగ్స్ నెంబరు నేను వాట్సాప్ నెంబరు వీడియో టైటిల్లో పెడుతున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే పర్సనల్ రీడింగ్స్ మాత్రం మనీ పే చేయాల్సి ఉంటుందండి. నేను దానికి ఎంతో కూడా చెప్తున్నాను. థర్డ్ పర్సన్ గురించి తెలుసుకోవాలి అని అంటే మాత్రం మనీ ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చినట్టు మాత్రం పర్సనల్ రీడింగ్స్లో రావచ్చు, రాకపోవచ్చు. ఇంత పాజిటివ్గా పర్సనల్ రీడింగ్స్లో రావచ్చు, రాకపోవచ్చు. మీకు వీడియో ఎంతవరకు రెజినేట్ అయ్యింది, నేను చెప్పింది కరెక్టేనా కాదా అనేది మీరు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
నేను ఇంకా వీడియోస్ పెట్టానండి, మీరు అవి కూడా చూసి వీడియోస్కి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు మీ ఎనర్జీస్ అనేవి వస్తాయి, నేను ఇంకా చేయగలుగుతాను వీడియోస్ అనేవి. మీ ఎనర్జీస్ బట్టి ఇంకా చేయగలుగుతాను. ఇది సెకండ్ ఫైల్ వాళ్ళకండి, కలర్ కూడా చూపిస్తున్నాను. ఒకసారి మీరు నేమ్స్ చూసుకోండి. నేమ్స్ లేని వాళ్ళు కలర్స్ చూస్ చేసుకుని ఉంటారు కదా, వాళ్ళు ఇలా కూడా తీసుకోండి. ఓకే అండి, ఇది సెకండ్ ఫైల్. ఓకే, ఇక్కడ ఏంటంటే మీ విలువ తెలిసి వస్తుంది. థర్డ్ పర్సన్ కూడా కనిపిస్తున్నారు ఇక్కడ కూడా. ఓకే, థర్డ్ పర్సన్ అనేది ఎవరైనా తీసుకోండి. ఇక్కడ కూడా ఏంటంటే మీ పర్సన్కి ఇక్కడ ఈ ఫైల్ వాళ్ళకు కూడా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది వీళ్ళకు కూడా. అండ్ గతంలో మీతో ఒక సంతోషకరమైన లైఫ్ చూశాను, ఇప్పుడు నాకు అలా కావాలి, ఎట్ ప్రజెంట్ అలాంటిదే కావాలి మళ్ళీ నాకు ఈ రిలేషన్షిప్లో. కానీ హార్ట్ బ్రేక్ ఉంది నాకు, ఎందుకంటే మీరు చూస్తే వాకవే మోడ్లో ఉన్నారు. ఒంటరిగా లోన్లీ ఫీలింగ్, ఒంటరిగా అయిపోయాను నేను. మిమ్మల్ని బాధ పెట్టి మిమ్మల్ని మీ రిలేషన్షిప్లో నుంచి వాకవే చేసిన దగ్గర నుంచి వీళ్ళకి ఒక లోన్లీ ఫీలింగ్ కలుగుతుంది, ఒక ఒంటరి ఫీలింగ్ కనిపిస్తుంది వీళ్ళకి. ఏ దారి లేదు నాకు ఈ రిలేషన్షిప్లో, లేదా లోన్లీ ఫీలింగ్ కనిపించటం. ఒంటరితనంగా ఉన్నాను నేను, ఒంటరి అయిపోయాను, నాకు ఎవ్వరూ లేరు, ఒంటరిగా ఉన్నాను అనే భావన కనిపిస్తుంది ఇక్కడ. అలా అనిపించి ఒక ఛాన్స్ తీసుకుందామా మీ వైపు అని ఆలోచిస్తున్నారు. మీరంటే మీ విలువ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఈ ఎట్ ప్రెజెంట్ అనేది వీళ్ళకి తెలుస్తుంది మీ విలువ. గతంలో మీ విలువ మీరు ఎంత కేరింగ్ చూపించినా సరే, ఎంత లవ్ చూపించినా సరే, ఇంకా ఫీలింగ్స్ ఏమన్నా ఉన్నా చెప్పినా సరే, మీ పర్సన్ అనేది ఏంటంటే పట్టించుకోలేదు గతంలో. ఈ ఒక పర్సన్ అనేది ఇంత ప్రేమ చూపించటం వీళ్ళు నమ్మలేకపోతున్నారు, అంత ప్రేమ చూపించారనమాట మీరు. ఆ విలువ అనేది ఇప్పుడు వీళ్ళకి తెలిసి వస్తుంది. కానీ థర్డ్ పర్సన్ ఉన్నారు నా లైఫ్లో, ఏం చేయాలి, మైండ్ అంతా అలజడిగా ఉంది. సరే థర్డ్ పర్సన్ ఉన్నా సరే మీ లైఫ్లోకి మళ్ళీ వద్దామా అని ఆలోచన చేస్తే మీరు ఇగ్నోర్ చేస్తారు, మీరు పట్టించుకోరు, మీరు వాకవే మోడ్లో ఉన్నారు. ఏం చేయాలి, నేను ఎలా మీ వైపుకు రావాలి, నాకు మొహం చెల్లదు మీ వైపుగా రావాలి అని అన్నా కానీ, ఎందుకంటే నేను చాలా పెద్ద పొరపాటు చేశాను, చాలా మోసం చేశాను మిమ్మల్ని గతంలో. మీరు ఎంత బాధపడుతున్నా సరే కొంతమంది ఏంటంటే ఎందుకు ఇలా చేసావు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు ఏంటి అని ప్రశ్నించినా సరే సైలెంట్గా ఉండటం, సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వటం, ఆన్ ఆఫ్ చేసుకుంటూ థర్డ్ పర్సన్ వైపు వెళ్ళిపోయాను నేను. మీకు సరిగా చెప్పకుండా
నాకు థర్డ్ పర్సన్ ఉన్నారు, లేకపోతే క్యాస్ట్ ఫీలింగ్ కానివ్వండి, మనీ ఫీలింగ్స్ కానివ్వండి, మనీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, మీకన్నా ఎక్కువగా థర్డ్ పర్సన్ వైపు ఉంది అని మిమ్మల్ని వదిలేస్తున్నాను అని కొంతమందికి అసలు చెప్పకుండా వాకవే చేశారు. కొంతమందికి ఏంటంటే ఆన్ ఆఫ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు మీ రిలేషన్షిప్లో నుంచి. ఇది మీరు తట్టుకోలేకపోయారు, చాలా పెయిన్ అనుభవించారు. అది వీళ్ళకి ఇప్పుడు తెలిసొస్తుందనమాట. మీ విలువ అనేది మీరు ఎంత బాధపడ్డారు అనేది వీళ్ళకి ఇప్పుడు తెలిసొస్తుంది. అందుకని ఒక ఛాన్స్ తీసుకుందామా అంటే నా లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు. అది ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చండి. థర్డ్ పర్సన్ అంటే ఫ్యామిలీ కానివ్వండి, మదర్ అండ్ ఫాదర్, బ్రదర్ అండ్ సిస్టర్స్, హస్బెండ్, వైఫ్, మ్యారీడ్, అన్మ్యారీడ్, సపరేట్గా మ్యారీడ్, అలా తీసుకోండి. అలా కూడా కనిపిస్తుంది. అలా తీసుకోండి అనమాట. మీ సిచ్యువేషన్ బట్టి అలా తీసుకోండి. ఫ్యామిలీ ఉంది, ఏం చేయాలి? మీరు చూస్తేనేమో ఇగ్నోర్ చేసేస్తారేమో, నన్ను పట్టించుకోరేమో, నేను మీ వైపుగా వస్తే మీరు పట్టించుకోరేమో, మీరు ఇగ్నోర్ చేసేస్తారేమో, ఏం చేయాలి? క్యాస్ట్ ఫీలింగ్స్ అలాంటివి కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. చాలా పెయిన్ అనుభవిస్తున్నాను, చాలా బాధపడుతున్నాను, డిప్రెషన్ లాంటి ఫీలింగ్స్. మీ వైపు ఒక ఛాన్స్ తీసుకొని వద్దామా అనిపిస్తుంది. ఇది ఈరోజు అమావాస్య కూడానండి. అమావాస్య ఫీలింగ్స్ కూడా చెప్తున్నాను. అది టైటిల్లో వీడియో టైటిల్లో మొత్తం పెట్టడానికి కుదరదు, అందుకని నేను వీడియోస్తో చెప్తున్నాను అనమాట. అమావాస్య అని కూడా ఇందులో చెప్తున్నాను. అమావాస్య రోజు ఏంటంటే మీ పార్ట్నర్స్ ఫీలింగ్స్ అనేవి ఎవరికైనా సరే ఎక్కువగా ఉంటాయన్నమాట. మీరు గతంలో చాలా ప్రేమను చూపించారు, నేను కొంచెం కూడా పట్టించుకోలేదు. నా చేతులారా నేనే ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసేసాను. నా చేతుల్లో ఏమీ లేదు. ఐఎమ్ హెల్ప్లెస్. నేను వర్క్లో బిజీగా ఉండటానికి ప్రయత్నం చేసినా మీరు పదే గుర్తుకు రావటం, మీ వైపే ఆలోచనలు అనేవి రావటం, ఏం చేయాలి అర్థం కావట్లేదు. మైండ్ అంతా డిస్టర్బ్గా ఉండటం, రెండు విషయాల మధ్య జిగులవటం, మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంది, ఏం చేయాలి అర్థం కావటం లేదు. మీ వైపు ఒక ఛాన్స్ తీసుకుందామా వద్దా అని ఆలోచించటం. మీరు చూస్తే మొండిగా ఉంటున్నారు, నన్ను పట్టించుకోవటం లేదు. మీరు గతంలో నేను ఈ రిలేషన్షిప్ని మళ్ళీ ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ని రీబౌత్ చేద్దామా అని అనిపిస్తుంది. గతంలో నేను చాలా బాధ పెట్టాను మిమ్మల్ని, నా మిమ్మల్ని చాలా ఫేస్ చేశారు మీరు. గతంలో ఈ రిలేషన్షిప్ని మీకు చేయకుండా ఆప్షన్స్ ఉన్నాయని ఎండ్ చేసేసాను. అంటే థర్డ్ పర్సన్ వైజ్గా తీసుకున్న ఆప్షన్స్ అంటే ఫ్యామిలీ కానీ థర్డ్ పర్సన్ కానీ అలా రిలేషన్షిప్ని ఎండ్ చేసేసాను. మీకు చేయకుండా వాకవే చేసేసాను. ఇప్పుడు మీరు వాకవే మోడ్లో ఉన్నారు. మైండ్ అంతా అలజడిగా ఉంది, డిస్టర్బ్గా ఉంది. ఈ రిలేషన్షిప్ని ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ని మళ్ళీ రీబౌత్ చేయాలి అని అనిపిస్తుంది. గతంలో ఆప్షన్స్ ఉన్నాయని వెళ్ళిపోయాను, వాకవే చేశాను. కానీ ఇప్పుడు మీరు అదే వాకవే చేస్తున్నారు రిలేషన్షిప్లో నుంచి. ఏం చేయాలి అర్థం కావటం లేదు. మైండ్ అంతా అలజడిగా ఉంది, మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంది. రెండు విషయాల మధ్య జిగిలవుతున్నాను. మీ వైపు ఉండాలా, ఫ్యామిలీ థర్డ్ పర్సన్ కానివ్వండి, ఫ్యామిలీ వైపు ఉండాలా, ఏమీ అర్థం కావటం లేదు. ఏం చేయాలి? మీ వైపు వద్దామా అంటే మీరు ఇగ్నోర్ చేసేస్తారు, మీరు పట్టించుకోరు. నాకు ఈ రిలేషన్షిప్ లైఫ్ లాంగ్ కావాలి ఇప్పుడు అని అనిపిస్తుంది. కానీ ఈ వాకవే మోడ్లో ఉన్నారు కాబట్టి ఏంటంటే గతంలో రిలేషన్షిప్ ఇప్పుడు ఉండదు. మీ వైపుగా వచ్చినా సరే గతంలో మీరు ఉండలేరు కూడా. ఎందుకంటే నేను మోసం చేసేసాను గతంలో ఉండరు అని వీళ్ళకి అనిపిస్తుంది అన్నమాట. రిలేషన్షిప్ అనేది బ్రేక్ అయిపోయింది.
టైం అనేది గడిచిపోతుంది. కానీ మీరంటే రోజు రోజుకి ఇష్టం అనేది పెరిగిపోతుంది నాకు. కానీ రిలేషన్‌షిప్ అనేది బ్రేక్ అయిపోయింది. ఇది నో కాంటాక్ట్ అండ్ లెస్ కాంటాక్ట్ అల వరకి అందరికీ వర్తిస్తుందండి. ఇక్కడ లెస్ కాంటాక్ట్ అనేది ఏమీ రాలేదు. మీరేంటంటే కొంతమంది ఏంటంటే లెస్ కాంటాక్ట్ అంటే ఇప్పుడు దగ్గర దగ్గర హౌస్‌ల వాళ్ళు కానివ్వండి, ఒకే ప్లేస్‌లో వర్క్ చేసుకునే వాళ్ళకి కానివ్వండి, మీరేంటంటే ఆహ్, మీరు బాధ లేదు, నా లైఫ్ నేను చూసుకుంటాను, నా ఫ్యామిలీ నాకు ముఖ్యం, నా కుటుంబం నాకు ముఖ్యం, నా లైఫ్ నాకు ముఖ్యం అనే విధంగా వీళ్ళకి కనిపిస్తున్నారనమాట మీరు. దగ్గరగా ఉన్న హౌస్‌లో వాళ్ళు కానివ్వండి, వర్క్ ప్లేస్‌లో ఉన్నవాళ్ళు కానివ్వండి, ఒకే ప్లేస్‌లో వర్క్ చేసుకునే వాళ్ళు కానివ్వండి, అలా కనిపిస్తుంది. వీళ్ళకి అలా పోర్ట్రే అవుతుంది. గతంలో నేను మొండిగా ఉన్నాను. ఇప్పుడు మీరు మొండిగా ఉంటున్నారు. నేను మీ దగ్గరికి నేను వస్తే మాత్రం మీరు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ఎందుకు ఇలా చేసావు? ఎందుకు నన్నిలా నేను రమ్మన్నానా నా లైఫ్‌లోకి? నా లైఫ్‌లో నేను హ్యాపీగా ఉన్నాను. నేను రమ్మని అడిగానా నిన్ను నా లైఫ్‌లోకి? సంతోషంగా ఉన్న లైఫ్‌లోకి వచ్చావు. నేనెంత ప్రేమ చూపించినా సరే నన్ను కాదని థర్డ్ పర్సన్ వైపు వెళ్ళావు అని మీరు అడుగుతారేమోనని వీళ్ళు బాధపడుతున్నారన్నమాట. పెయిన్ అనుభవిస్తున్నారు. ఈ రిలేషన్‌షిప్ అనేది పూర్తిగా ఎండ్ అయిపోయింది. బ్రేక్ అయిపోయింది. ఏం చేయాలి? నాకేమో రోజు రోజుకి మీరంటే ఇష్టం అనేది పెరిగిపోతుంది. మీతో లైఫ్ లాంగ్ ఉండాలి, మీతో నిలబెట్టుకోవాలి అని ఇప్పుడు అనిపిస్తోంది నాకు. కానీ థర్డ్ పర్సన్ కూడా ఉన్నారు కదా! 2 విషయాల మధ్య జగిలవుతున్నారు. అందుకని బ్రేక్ అయిపోయింది. మీరు పదే గుర్తుకు రావటం, ఎక్కడికి వెళ్ళినా, ఏం చేస్తున్నా, ఏ ప్లేస్‌లో ఉన్నా సరే పదే గుర్తుకు రావటం అని వాళ్ళు బాధపడుతున్నారనమాట. మీరు డెడికేటెడ్ పర్సన్. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా మీరు చాలా కేరింగ్ పర్సన్. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా చాలా కేరింగ్ పర్సన్. నేనే మీ లైఫ్‌లో ఉండాలి అనే కోరుకున్న పర్సన్ మీరు. ఇప్పటికీ కూడా. మీరు వద్దంటే ఓకే. వద్దు అనే విధంగానే ఉన్నారు మీరు. ఇంకొకళ్ళ వైపుగా వెళ్ళాలి అనే ఆలోచన మీకు లేదు అని వీళ్ళకి అనిపిస్తుంది. మీరు గతంలో కూడా అలాగే పోర్ట్రే చేశారు. వీళ్ళకి చెప్పారు. నువ్వు తప్ప ఇంకొకళ్ళు వద్దు నాకు అవసరం లేదు. ఉంటే నీతో లేకపోతే లేదు అన్నట్టుగా మీరు వీళ్ళకి చెప్పారు. అది వీళ్ళకి పదే గుర్తొస్తుంది. మీరు ఇప్పటికీ కూడా అలాగే ఉన్నారు అనే ఆలోచన వీళ్ళకి అనిపిస్తుంది. ఇంకొకళ్ళు నాకు అవసరం లేదు అనే ఫీలింగ్ వీళ్ళకి కనిపిస్తుంది. అలాగే అనిపిస్తుంది కూడా. మీరు పదే గుర్తుకు రావటం, నేను చేస్తున్నా ఎక్కడికి వెళ్ళినా. గతంలో ఆప్షన్స్ ఉన్నాయని వెళ్ళిపోయాను థర్డ్ పర్సన్ వైపు. వాకవే చేసి మీ లైఫ్లో నుంచి ఎండ్ చేసేసి వెళ్ళిపోయాను. కానీ ఇప్పుడు మీరు పట్టించుకోవట్లేదు. మీరు వాకవే చేస్తున్నారు. మైండ్ అంతా అలజడిగా ఉంది, డిస్టర్బ్గా ఉంది. ఏం చేయాలి అర్థం కావట్లేదు. 4 పక్కల నుంచి 4 ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. 2 విషయాల మధ్య జగిలవుతున్నాను అని చెప్తున్నారనమాట మీ పర్సన్. అలా ఫీల్ అవుతున్నారు. ఇవి అమావాస్య రోజు ఫీలింగ్స్ కూడా వస్తాయని చెప్పాను కదా. వీడియో టైటిల్లో మొత్తం పెట్టడానికి కుదరట్లేదు కాబట్టి ఇలా చెప్తున్నాను అనమాట. మీకు ఎంతవరకు రెజినేట్ అయిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇది సెకండ్ ఫైల్ వాళ్ళకండి. ఎంతవరకు రెజినేట్ అయిందో నా కామెంట్ ద్వారా తెలియచేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పర్సనల్ రీడింగ్స్ కోసం వీడియో టైటిల్ కింద నెంబర్ పెట్టాను. ఇక్కడ కూడా నెంబర్ ఇస్తున్నాను. వాట్సాప్ మెసేజ్ పెట్టండి పర్సనల్ రీడింగ్స్ కోసం. ఇక్కడ వచ్చినంత పాజిటివ్గా పర్సనల్ రీడింగ్స్లో రాకపోవచ్చు. అందుకని చెప్తున్నాను. పర్సనల్ రీడింగ్స్లో అయితే మనం ఇంకా ఈ పర్సన్ గురించి ఇంకా తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. థర్డ్ పర్సన్ గురించి తెలుసుకోవాలి అని అంటే మాత్రం ఇంకా కొంచెం మనీ ఎక్కువ పే చేయాల్సి ఉంటుందండి. మనీ పే చేయాల్సిందే. పర్సనల్ రీడింగ్స్కి మనీ పే చేయాల్సిందే. ఇలా ఉందండి. మీకు ఎంతవరకు రెజినేట్ అయిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్.